హాయ్ గైస్, అండ్ ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 1K నుంచి 10K లోపు అయితే కనుక మీకు వెబ్ ఆప్షన్ లిస్ట్ అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా మీకు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. టైం టు టైం మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా మీకు కంప్లీట్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి అలానే ర్యాంక్ కార్డ్ సెండ్ చేయగలిగితే మీకు కంప్లీట్ పీడిఎఫ్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఏ కాలేజ్కి ఇవ్వాలో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి యూనివర్సిటీస్కి అయితే ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ కాలేజెస్ అనగా అటానమస్ కాలేజెస్ మీరైతే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ మీరైతే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇదండి. ఫస్ట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి, నెక్స్ట్ అటానమస్ కాలేజెస్, నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజెస్ మీరైతే ఇవ్వండి. టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ 2 లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అలానే కాలేజ్ లిస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హాస్టల్స్ అవైలబిలిటీ కావచ్చు, అలానే కోర్సెస్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే కాలేజ్ లిస్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్తో పాటు కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. 24/7 టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. అలానే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలానే కోడింగ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కూడా మీకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మేమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్స్ కోడ్ ని స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ మాకు గనక సెండ్ చేయగలిగితే వాట్సాప్ నెంబర్ కి 8179406281 5 to 10 hours లో కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు 300 రూపీస్ కే మేమైతే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్ గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరైతే పేపర్ వర్క్ అయితే చేయాలండి. చేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్ కనుక పెట్టుకోగలిగితే టాప్ కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్ మీకైతే ఒకటైతే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదైతే చెక్ చేయండి ఒకసారి. దాన్ని టాప్ 2 లిస్ట్ ఆర్డర్లో మీకైతే ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. నెక్స్ట్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ అనమాట. చాలా మంది కూడా 1 lakh లేదంటే 1,60,000 అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నాకైతే మెసేజ్లు అయితే చేయడం జరుగుతుంది. మాకు సిఎస్సి బ్రాంచ్ వస్తుందా వస్తుందని చాలా మంది చేస్తూ ఉన్నారు. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు వచ్చినా సిఎస్సి బ్రాంచ్ అయితే వస్తుందండి. మీ ర్యాంక్ తగ్గట్లు ఆ కాలేజ్ కూడా అలానే ఉంటుంది. అందుకని నా సజెషన్ ఏంటంటే టాప్ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో వెళ్ళిపోండి. అందుకని ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి యూనివర్సిటీస్కి ఇవ్వండి, నెక్స్ట్ అటానమస్ కాలేజ్కి ఇవ్వండి, నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇవ్వండి. అలానే వాటిలో నుంచి టాప్ 2 లిస్ట్ అయితే తీయండి డిస్ట్రిక్ట్ వైజ్. అలానే మీకు చెప్పినట్లు మీ ర్యాంక్ వైజ్ కొన్ని కాలేజెస్ పెట్టండి. తర్వాత నేను కొన్ని పీడిఎఫ్స్ లో కొన్ని హైలైట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ 10 అలానే బ్యాక్ 10 కాలేజెస్కి అయితే రండి. ఈ విధంగా మీరు కనుక వెబ్ ఆప్షన్స్ పెడితే టాప్ కాలేజ్లో సీట్ మీకైతే వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్ వచ్చేసి మీరు సిఎస్సి కావాలనుకుంటే సిఎస్సి ఇవ్వండి, లేదనుకుంటే ఈసీ, ట్రిపుల్ మెకానిక్స్ సివిల్ అవి కావాలనుకుంటే అవి అయితే ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సికి ఇస్తున్నారు అనుకుంటే కనుక వాటిలో సిఎస్సితో పాటు స్పెషలైజేషన్ అలానే ఐటీ కూడా ప్రిఫర్ చేయండి టాప్ కాలేజెస్లో. నెక్స్ట్ వచ్చేసి ఈసీ కావాలనుకుంటే ఈసీ, ట్రిపుల్ అనుకుంటే ట్రిపుల్, మెకానికల్ అనుకుంటే మెకానికల్, సివిల్ లేదనుకుంటే అదర్ బ్రాంచెస్ ఏది కావాలనుకుంటే అదైతే ప్రిఫర్ చేయండి. నా సజెషన్ వచ్చేసి టాప్ కాలేజ్లో మీకు ఎక్కడ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తున్నా కూడా వెళ్ళమనే చెప్తాను నేనైతే. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫేజ్లో 90% సీట్స్ అయితే ఫిల్ చేస్తారనమాట. మీరు సెకండ్ ఫేజ్లో అటెండ్ అయినా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ ఆప్షన్స్ అనేవి పెట్టండి. ఏ విధంగా పెట్టాలి ఏంటిది కూడా ప్రతిదీ మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అవి ఫాలో అవుతూ కంప్లీట్గా పీడిఎఫ్స్ అనేవి
అనేవి చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత టాప్ టు లిస్ట్ ఆర్డర్లో మీరైతే పెట్టుకుంటే టాప్ కాలేజీలో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ ఒకటైతే చెప్తాను చూడండి. మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 50K అనగా 50,000 అనుకోండి. మీరు లిస్ట్ వచ్చేసి మీరు 40K నుంచి అలానే 60K దాకా పెట్టాలండి. ప్లస్ ఆర్ మైనస్ 10,000 అయితే మీరైతే యాడ్ చేసుకోండి. చాలామంది 1K 2K చేసుకోవాలని చెప్తారు, అలా కాదండి. ప్లస్ ఆర్ మైనస్ 10,000 కానీ మీరు కనుక చేసుకోగలిగితే చాలా అంటే చాలా సేఫ్ జోన్లో ఉంటారనమాట. అలానే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పీడిఎఫ్ మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అలానే పర్సనల్ కూడా తీసుకున్న వాళ్ళకి రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పీడిఎఫ్స్ అయితే రావడం జరిగింది. ఎవరికైనా రాకపోతే రిజిస్టర్ అయ్యి వెంటనే మెసేజ్ చేయండి. కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే పెట్టడం జరుగుతుంది. అలానే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు పీడిఎఫ్స్ అయితే ఓపెన్ చేసి చెక్ చేయండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనగా మీ యొక్క కేటగిరీ దేని కింద వస్తుందో చెక్ చేసుకోండి. పైన మీకైతే కనిపించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ మీకు సపరేట్ గా కట్ ఆఫ్ మీకైతే చూపించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనం యూనివర్సిటీస్కి ఇవ్వాలి. నెక్స్ట్ అటానమస్ కాలేజెస్, నెక్స్ట్ అఫిలియేటెడ్ ఇచ్చిన తర్వాత టాప్ టు లిస్ట్ మీరైతే తీసుకురావాలి డిస్ట్రిక్ట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పీడిఎఫ్ బేస్ చేసుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. మీ ర్యాంక్ వచ్చేసి 50,000 అయితే 40K నుంచి 60K దాకా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. మీ కేటగిరీని బేస్ చేసుకొని ఎక్కడ ఏ కాలేజీలో కట్ అవుతుందో చూసుకొని కంప్లీట్ గా ప్రిపేర్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఇన్స్టిట్యూట్ నేమ్, ఇన్స్టిట్యూట్ కోడ్ అలానే ప్లేస్ అయితే చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి VITAP యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ వచ్చేసి VITAPUMT, ప్లేస్ వచ్చేసి అమరావతి. నెక్స్ట్ కాలేజ్ SRM యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ SRMUPU, ప్లేస్ అమరావతి. నెక్స్ట్ కాలేజ్ సెంచురియన్ యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ CENUPU, ప్లేస్ తక్కెలి. నెక్స్ట్ కాలేజ్ భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ BESTPU, ప్లేస్ అనంతపూర్. 4 వచ్చేసి మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. యూనివర్సిటీస్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుంది. 4th యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ అనమాట. 5 years బీటెక్ ప్లస్ ఎంటెక్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3rd అలానే 4th అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరైతే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో మీరైతే పెట్టుకోండి. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే చెప్తానండి. 5th నుంచి మనకి 10th వరకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనమాట. 5th వన్ ఆంధ్ర యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ AU, ప్లేస్ విశాఖపట్నం. నెక్స్ట్ వన్ JNTU కాకినాడ, కాలేజ్ కోడ్ JNTK, ప్లేస్ కాకినాడ. నెక్స్ట్ JNTU విజయనగరం, కాలేజ్ కోడ్ JNTV, ప్లేస్ విజయనగరం. నెక్స్ట్ కాలేజ్ JNTU నరసరావుపేట, కాలేజ్ కోడ్ JNTN, ప్లేస్ నరసరావుపేట. నెక్స్ట్ కాలేజ్ JNTU అనంతపురం, కాలేజ్ కోడ్ JNTA, ప్లేస్ అనంతపురం. నెక్స్ట్ కాలేజ్ JNTU పులివెందల, కాలేజ్ కోడ్ JNTP, ప్లేస్ పులివెందల. నెక్స్ట్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ GVPE, ప్లేస్ విశాఖపట్నం. నెక్స్ట్ కాలేజ్ VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ VRSE, ప్లేస్ విజయవాడ. నెక్స్ట్ కాలేజ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ VITB, ప్లేస్ భీమవరం. నెక్స్ట్ కాలేజ్ అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కాలేజ్ కోడ్ ANIL, ప్లేస్ భీమునిపట్నం. నెక్స్ట్ వన్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ SRKR, ప్లేస్ భీమవరం. నెక్స్ట్ SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, కాలేజ్ కోడ్ SVUC, ప్లేస్ తిరుపతి. నెక్స్ట్ వన్ MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ MVGR, ప్లేస్ విజయనగరం. నెక్స్ట్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ VIVP, ప్లేస్ విశాఖపట్నం. నెక్స్ట్ వన్ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ GMRI, ప్లేస్ రాజం. నెక్స్ట్ వన్ RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ RVJC, ప్లేస్ గుంటూరు. నెక్స్ట్ వన్ GPR ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ GPRE, ప్లేస్ కర్నూల్. నెక్స్ట్ వన్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ RAGU, ప్లేస్ భీమునిపట్నం. నెక్స్ట్ వన్ ANU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్, కాలేజ్ కోడ్ ANCUSF, ప్లేస్ గుంటూరు. నెక్స్ట్ వన్ వసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ VVIT, ప్లేస్ గుంటూరు. నెక్స్ట్ వన్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ ADTP, ప్లేస్ పెద్దాపురం.
నెక్స్ట్ వన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ SVCE, ప్లేస్ తిరుపతి. నెక్స్ట్ వన్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ SVNE, ప్లేస్ రంగంపేట. నెక్స్ట్ వన్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ PRAG, ప్లేస్ పెద్దాపురం. నెక్స్ట్ వన్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ GDLV, ప్లేస్ గుడ్లవల్లేరు.